వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ వైపు కార్యాలయంలో ఆలేరు నియోజకవర్గంలోని 8 మంది మండలాల లబ్ధిదారులకు 236 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల లబ్ధిదారులకు 236 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య పంపిణీ చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టడం కోసం భారత ఆర్మీ చేస్తున్న పోరాటానికి నా తనయుడు బీర్ల శివమణి తన కిడ్నీ బ్యాంకులో దాచుకున్న ₹1,00,000 అందజేస్తున్నట్లు తెలిపారు. దాంతోపాటు బీర్లా ఫౌండేషన్ నుండి అలాగే తన నెల జీతం నుండి కూడా ఆర్మీకి రక్షణ శాఖ తరఫున కలెక్టర్కు డబ్బులను అందజేస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో రాష్ట్రంలో మంచి పరిపాలన కులమతాలకు అతీతంగా కొనసాగుతున్న తరుణంలో పాకిస్తాన్ ముష్కరులు పహల్గాంలో పర్యాటకులను దాడి చేయడం చాలా బాధాకరమన్నారు. ఈ విషయంలో భారతదేశం ప్రభుత్వం ఉగ్రవాదులను మట్టుబెట్టడం కోసం చర్యలు చేపట్టడం స్వాగతిస్తున్నామన్నారు. మా ప్రాణాల కోసం పోరాటం చేస్తున్న ఆర్మీ జవాన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు నియోజకవర్గం ప్రజల తరఫున ధైర్యంగా పోరాటం చేయడం కోసం అండగా ఉంటామని అన్నారు. ఆర్మీ జవానులు మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సన్నబియ్యం అందిస్తున్నారని ఆలేరుని అన్ని రకాలుగా అగ్రగామిగా నిలబెట్టడం కోసం అన్ని చెరువులు నింపడం జరిగిందన్నారు. ఈ పోరాటంలో మరణించిన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. కవిత శ్రీకాంత్ సిహెచ్ లక్ష్మి ఫాతిమా బేగం రాజు యువ వికాసం రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీతో పాటు రైతు భరోసా గొప్పోడు తినే బియ్యం ప్రతి పేదింట్లో 3 పూటలు తినాలని చెప్పి సన్న బియ్యాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం. పేదోడు కూడా 3 పూటల ఇలా సన్న బియ్యం తింటున్నట్టే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చలువ. ఆలేరును అన్ని విధాల అగ్రగామిగా ఉంచడానికి నా వంతు ప్రయత్నంగా ఆలేరులో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా ఈ సంవత్సరం ఇంకా పూర్తిగా నింపడానికి కొన్ని మరమ్మతులు కూడా చేపట్టడం జరిగింది. ఆలేరు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల కోసం నిరంతరం సేవకుడిగా పనిచేస్తున్నారని తెలియజేస్తూ ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్య విషయం, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా విభిన్న జాతులు ఉన్నా కానీ అందరినీ భారత మాత కడుపులో పెట్టుకొని అందరూ నా కన్న పిల్లని చెప్పి ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక మంచి పరిపాలన జరుగుతున్న తరుణంలో మొన్న ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన ముష్కరులు పర్యాటకులను విచ్చలవిడిగా కాల్చి చంపడం, మతాల పేరు అడిగి కులాల పేరు అడిగి చంపడం చాలా దారుణం. దానికి భారతదేశం మంచి మెసేజ్ ఇచ్చే విధంగా వాళ్ళ మీద దాడి చేసి ముఖ్యంగా ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఏదైతే ఉగ్రవాదాన్నే మట్టుబెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి ఏదైతే మా ప్రాణాల కోసం తెగించి కొట్లాడుతున్నటువంటి జవాన్లకు మేము మనోధైర్యం మేము అండగా ఉంటామని చెప్పి తెలంగాణ ప్రజల ఆలేరు ప్రజల నుంచి మేము మనోధైర్యాన్ని కల్పిస్తూ మీకు ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలను బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్న కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లబోయిన సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గద్దపాటి నాగరాజుల ఆధ్వర్యంలో నల్గొండ లయన్స్ క్లబ్ భవనంలో ఘనంగా నిర్వహించడమైనది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలను బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నాసా ప్రసన్న కుమార్,
వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లబోయిన సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గద్దపాటి నాగరాజుల ఆధ్వర్యంలో నల్గొండ లయన్స్ క్లబ్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ యువజన సంఘాల, విద్యార్థి సంఘాల జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ అరుణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలా వెంకటేష్, పిల్లి రామరాజు యాదవ్, చీరా పంకజ్ యాదవ్, సిరిపోలు వెంకటపతి, సిలివేరు చంద్రయ్య విచేసి దుడుకు లక్ష్మీనారాయణని జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి గజమాలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ సామాన్య కుటుంబం నుంచి వచ్చి బీసీ సంక్షేమ సంఘంలో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా అధ్యక్షులయ్యారని, వారి నాయకత్వంలో నల్గొండ బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధి పదంలో నడుస్తూ బీసీలను చైతన్యవంతం చేయడం కోసం అనేక సభలు, సమావేశాలు, పోరాటాలు నిర్వహిస్తూ ముందుకెళ్తుందని, అందుకు లక్ష్మీనారాయణ అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాడని వారు ప్రశంసించారు. గత ఎన్నికలలో దుడుకు లక్ష్మీనారాయణ నాయకత్వంలోని బీసీ సంక్షేమ సంఘం బీసీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిందని, అలాగే ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా సాధిస్తామని వారు పేర్కొన్నారు. అందుకు జిల్లా ప్రజలు దుడుకు లక్షణాల నాయకత్వంలో ఏకమై ముందుకు సాగాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి వేణు యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, గొబ్బలి గోపాలకృష్ణ యాదవ్, కె పర్వతాలు, బీసీ చైర్మన్, ఈబీసీ చైర్మన్ సత్యనారాయణ, కంది సూర్యనారాయణ, బొడ్డు కృష్ణమూర్తి, అంబటి వెంకన్న, పాలడుగు నాగార్జున, భువనగిరి దేవేందర్, పందుల సైదులు గౌడ్, పుట్ట వెంకన్న గౌడ్, ఆమంచి అంజయ్య, దూదిగామ స్వామి, అక్కనపల్లి లక్ష్మయ్య, గుండె వెంకటేశ్వర్లు, కర్ణాటి విజయ్ కుమార్ తదితరులు దుడుకు లక్ష్మీనారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాకు బర్త్డేకి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్నగారిని మాట్లాడాల్సిందిగా డాక్టర్ రఘునాథ్ గారిని మాట్లాడాల్సిందిగా. వేదిక మీద ఉన్న సోదరులకు, ఉద్యమ సోదరులకు, పాత్రికేయ సోదరులకు, అక్కడ కూర్చున్న సోదరులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. నేను ఇక్కడికి రావడానికి కారణం దుడుకు లక్ష్మీనారాయణ బర్త్డే. లక్ష్మీనారాయణ నేను చెప్పడం జరిగింది, ఆరోగ్యం బాగాలేకున్నా కూడా నీకోసం ఎందుకు వస్తున్నా అంటే, నువ్వు ప్రజల్లో ఒక ఉద్యమ నాయకుడిగా వాళ్ళ మనసులో ఒక ముద్ర చేసుకున్నావు కాబట్టి, ఒక ఉద్యమకారుడు నీలాగానే ఉండాలి, నీలాగానే బతకాలని ఒక మెసేజ్ చేయడానికి వస్తుందని చెప్పడం జరిగింది. ఒక 6 ఏళ్ల క్రితం, ఒక 5 ఏళ్ల క్రితం దుడుకు లక్ష్మీనారాయణ చెప్పినట్టు అధ్యక్ష పదవి ఇవ్వాలని నేనే పుస్తకానికి సిఫారసు చేసిన. ఆయన సైకిల్ మీద ఆ రోజు ఉద్యమం చేసినాడు దుడుకు లక్ష్మీనారాయణ, అందరూ లేకుండా అనమాట జిల్లాలో. అన్న ఆయన సైకిల్ ఉద్యమం చేస్తుంటే సైకిల్ మీద మా వాళ్ళు లాంగ్ మార్క్స్ చేసి చైనా స్వతంత్రం తీసుకొచ్చిండు. పదవి యొక్క ఈ సంస్కృతి భారతదేశం ఏ రోజైతే ఉద్దేశిస్తుందో ఆ రోజే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. మహాత్మా గాంధీ ఏం చేసిండు? మహాత్మా గాంధీ పాదయాత్ర చేసిండు. మహాత్మా గాంధీ ఏం లేకున్నా కూడా ఉట్టి కాళ్ళతోటి చెప్పులు లేకున్నా పాదయాత్ర చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిండు. డబ్బులు దేశానికి ఏం తీసుకురాలేదు కాబట్టి, ఉద్యమం అంటే 100 మందిని కలుపుకు రావాలి కాబట్టి, ఏ డబ్బు లేకున్నా కూడా జిల్లాలో అందరినీ, అన్ని కులాల్ని సమిష్టిగా కలుపుకపోయి బీసీలకు ఒక సమిష్టి నాయకుడిగా ఉద్యోగిస్తాడు. దశాబ్దాలుగా బీసీల కోసం పోరాడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య అన్న గారి తనయుడు డాక్టర్ అరుణన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నీల వెంకటేశ్వర గారికి, మరి బీసీల కోసం ఎప్పుడు ఏదో ఒక సమస్యని మరి మంత్రుల దృష్టికి తీసుకుపోతూ నిరంతరం కులానికి వీరే, అదేవిధంగా బీసీల కోసం పోరాడుతున్నటువంటి పొందూరు సత్యనారాయణ గారికి, అదేవిధంగా కులము మా బీసీ బిడ్డ నిలబడ్డాడు నేనుంటా అని చెప్పేసి పార్టీని సైతం పక్కన పెట్టి నా వెంట వచ్చినటువంటి అల్లువీరన్న గారికి, అదేవిధంగా పెద్దలు వెంకటపతి గుర్రంపూడి మండలం సామలేరు మరి 1972 అంటే 52 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంతో ముఖ్యమైనటువంటి పని ఉన్నప్పటికీ, కొంత అనారోగ్యకరంగా ఉన్నప్పటికీ లక్ష్మీనారాయణ గారి బర్త్డే కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని ఆకాంక్ష మళ్ళా కొత్తగా పెట్టించినటువంటి నాయకుడు నేను మంత్రి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తా అంటే నాకు ఉత్తమ కార్యాచరణ ముఖ్యం కాదు, నాకు ఈ పదవులు కాదు, నాకు అవసరం లేదు అంటే అలాంటి నాయకుడు మరి టైగర్ రామకృష్ణ గారి నేతృత్వంలో, ఇలా డాక్టర్ అరుణన్న గారి నేతృత్వంలో మేము నిజమే
ఆ అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వాడు మరి దుర్గు లక్ష్మీనారాయణ. నిజంగా కూడా ఆ దుర్గు లక్ష్మీనారాయణ మన డాక్టర్ రఘునంద గారి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా హెల్తీగా గొంతు బాగా ఇన్ఫెక్షన్ అయి ఇబ్బంది పడుతున్నా కానీ లేదు, మన వాడు పేదవాడైనా కానీ గడిగుడు మంచి గుణవంతుడు, బుద్ధిమంతుడు, మరి నాయకత్వం కలిగిన వాడు. కాబట్టి అతని కోసం మనం వెళ్ళాలి అని చెప్పేసి మరి అన్న ఆరోగ్యం బాగాలేకపోయినా మరి ఇంత దూరం రావడం అంటే నిజంగా కూడా మరొకసారి అన్నగారికి దుర్గలక్ష్మీనారాయణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అరుణన్న గారికి కూడా నిజంగా మా బీసీ ఎస్ఎస్టీ మైనారిటీలు అందరం కలిసి అన్నగారికి మరొకసారి ఉత్తమ తెలియజేస్తూ మరి ఇక మనం మాట్లాడే నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోలులో నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ నూతన ఫర్టిలైజర్ షాపును ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ సొసైటీ ప్రొప్రైటర్ హర్షవర్ధన్ ను అభినందించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోలులో నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ నూతన ఫర్టిలైజర్ షాప్ను ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ సొసైటీ ప్రొప్రైటర్ హర్షవర్ధన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్, మాజీ ఎంపీపీ నందిని రవితేజ, ఏఎంసీ ఎక్స్ చైర్మన్ నామిరెడ్డి మట్టారెడ్డి, ఎక్స్ సర్పంచ్ పరంగి రాంబాబు, ఉప సర్పంచ్ నెత్తికొప్పుల పాపయ్య యాదవ్, ఎక్స్ ఎంపీటీసీ పరంగి వెంకటేశ్వర్లు, రైతులు కొడాలి ప్రభాకర్ రావు, తెల్లగొర్ల శ్రీను, గుండెబోయిన భిక్షమయ్య యాదవ్, మండవత్ జగదీష్, బుర్రి వెంకన్న, నల్లమేకల పిచ్చయ్య, పరంగి సురేష్, నిర్వాహకులు పరంగి రాములు, మధుబాబు, రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతా లక్ష్మణ హనుమంతు సమేత శ్రీ రామచంద్ర స్వామి ఆలయ స్థిర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్వహించారు. శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి ఆలయ స్థిర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ రామచంద్ర స్వామి దేవాలయంలో శుక్రవారం వేద పండితుల సమక్షంలో మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి ఆలయ స్థిర ప్రతిష్ట కార్యక్రమంను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితులు రాజగోపాల్ రెడ్డికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతనతో ఉండటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా దైవ కార్యక్రమంలో పాల్గొని సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు. అదేవిధంగా నూతన నిర్మాణం చేసిన ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి ధ్వజస్తంభ ప్రతిష్టాపన తిలకించారు. అనంతరం ఆయన నాంపల్లి మండల మాజీ జెడ్పీటీసీ వెలుగోటి వెంకటేశ్వరరెడ్డి మాతృమూర్తి వెలుగోటి నరసమ్మ మరణించడంతో పసునూరు గ్రామ శివారులోని ఏవీ రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఏవీ రెడ్డిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు పోలీస్ సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పానగంటి రజనీ వెంకన్న, కాంగ్రెస్ పట్టణ నాయకులు పానగంటి వెంకటయ్య, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కోట రఘునందన్, గాలెంక గురుపాదం, త్రివేణి సంగమం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈదా శేఖర్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ ఈదా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా సూర్యాపేట జిల్లా పోలీస్ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా సూర్యాపేట పట్టణ, సూర్యాపేట రూరల్ పరిధిలో పట్టుబడిన 73 మంది మైనర్ పిల్లలను వారి తల్లిదండ్రులను పిలిపించి సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గత వారం రోజులుగా సూర్యాపేట జిల్లా పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా సూర్యాపేట పట్టణం, సూర్యాపేట రూరల్ పరిధిలోని పట్టుబడిన 73 మంది మైనర్ పిల్లలను వారి తల్లిదండ్రులను పిలిచి సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు వాహన చట్టాలు, రోడ్డు భద్రత, ప్రభుత్వం అమలులో తెచ్చిన కొత్త నిబంధనలు, జరిమానా, శిక్షలు, వాహన యజమానులపై తల్లిదండ్రులపై చర్యలు మొదలగు అంశాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని
మైనర్ పిల్లలకు వారి తల్లిదండ్రులకు వాహన యజమానులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టాలను వాటి పరిణామాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ రోడ్డు భద్రతా నియమాల పట్ల పటిష్టంగా పనిచేస్తుందని, ప్రతిరోజు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రమాదాల నివారణల కోసం నూతనమైన కార్యాచరణ చేపట్టామని తెలిపారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణలో భాగంగా ఈ నెల 5వ తేదీ రోజు నుండి వారం రోజులుగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు ముఖ్య పట్టణాల్లో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ నందు వాహనాలు నడుపుతున్న 239 మంది పిల్లలను గుర్తించి వాహనాలు సీజ్ చేయడం, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, ఈ స్పెషల్ డ్రైవ్ నందు సూర్యాపేట పట్టణం మరియు రూరల్ పరిసర ప్రాంతాల్లో పట్టుబడిన 73 మంది పిల్లలను, వారి తల్లిదండ్రులను, వాహన యజమానులను సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్కు పిలిపించి ఈ రోజు ఇక్కడ కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, వారికి వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం ద్వారా వారు ప్రమాదాలకు గురవుతూ ఇతరులను ప్రమాదాల బారిన పడేస్తున్నారని అన్నారు. పిల్లలు ఆదిలోనే మంచి లక్షణాలు అలవరుస్తూ పెంచాలన్నారు. ఎవరైనా చెడు ప్రవర్తన కలిగి ఉంటే వారికి కౌన్సిలింగ్లు నిర్వహించి లేదా చట్టపరిధిలో అవగాహన కల్పిస్తూ మంచి మార్గం వైపు నడిపించేలా కృషి చేయాలన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన నృసింహ జయంతి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన నృసింహ జయంతి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. 2వ రోజు నృసింహ జయంతి ఉత్సవాలలో భాగంగా ఉదయం నిత్య నృసింహ మూలమంత్ర హవనములు, లక్ష పుష్పార్చన నిర్వహించి లక్ష్మీ నరసింహుణ్ణి కలియమర్దన అలంకారంలో ఆలయ తిరుమాడ వీధుల్లో విహరింపచేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా నృసింహ జయంతి వేడుకలు చేశారు. పూజల్లో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవధాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి మహా దివ్య సంస్థానంలో ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం, పచ్చతోరణం, వైభవాలకే మహావైభవం స్వామివారి యొక్క దివ్య సన్నిధానం. ఈ సన్నిధానంలో వార్షికంగా జరిగేటువంటి ఉత్సవాలలో, దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మహా మహోత్సవాలలో స్వామివారి జయంతి మహోత్సవం, తిరునక్షత్ర మహోత్సవం అతి ప్రధానమైనటువంటి ఉత్సవం. ఈ ఉత్సవంలో ఈరోజు 2వ రోజు స్వామివారికి సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం జరిగింది. సూర్యాపేట జిల్లాలలో కొనసాగుతున్న మెడికల్ మాఫియాను వెంటనే నిర్మూలించి డిఎంహెచ్ఓను టర్మినేట్ చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే కొత్త బస్టాండ్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న మెడికల్ మాఫియాని వెంటనే నిర్మూలించి డిఎంహెచ్ఓను టర్మినేట్ చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లాలో మెడికల్ మాఫియా రోజురోజుకు పెచ్చరిల్లిపోతుందని, దీని వలన సామాన్య ప్రజానీకం విపరీతమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు డాక్టర్లు ఎవరో, నకిలీ డాక్టర్లు ఎవరో తెలియక ప్రజలు గందరగోళంలో పడుతున్నారని అన్నారు. డిఎంహెచ్ఓగా డాక్టర్ కోటాచలం బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి మెడికల్ మాఫియాకు అడ్డు లేకుండా పోయిందని అన్నారు. డిఎంహెచ్ఓ కోటాచలం అవినీతికి పాల్పడుతూ అనర్హులకు హాస్పిటల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాల్సింది పోయి అవినీతి అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ హాస్పిటల్స్ ను నిర్వీర్యం చేస్తూ మెడికల్ మాఫియాకు సహకరిస్తున్నారని అన్నారు. అర్హత లేని డాక్టర్ల వద్ద తాయిలాలు పుచ్చుకొని హాస్పిటల్స్ పెట్టుకునేందుకు పర్మిషన్లు ఇస్తున్నారని, తద్వారా అర్హత లేని డాక్టర్లు హాస్పిటల్స్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రజల జీవితాలతోటి చెలగాటమాడుతున్న డిఎంహెచ్ఓని వెంటనే టర్మినేట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నకిలీ డాక్టర్లపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి
కారణాలు ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. డిఎంహెచ్ఓని టర్మినేట్ చేసి మెడికల్ మాఫియాను అరికట్టేంత వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య, అరుణోదయ, సాంస్కృతిక సమైక్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు ఎస్కే సయ్యద్, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక, ఐతరాజు పద్మ, మోహన్, అనసూయ, బాజీ, పోలేపాక పద్మ, పోలేపాక ఉప్పలయ్య, టీయూసీఐ నాయకులు వాజిద్, ప్రసాద్, రహిమతి, గుండగాని రేణుక తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ చర్యలు కనుక ప్రభుత్వం తీసుకోకపోతే మా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు సరిగా లేక, డాక్టర్లు సరిగా లేక మెడికల్ మాఫీ అక్కడ కూడా ఎక్కువ అవుతుంది. డాక్టర్లు మందులు రాస్తే బయటికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్లు అక్కడ వైద్యం సరిగా చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్ బయట పెట్టి బయట దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ డాక్టర్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టారో వాళ్ళని ఎమ్మటే టర్మినేట్ చేయవలసిందిగా మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఆ విషయంలో కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.